ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడి చేయడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ మరి ఎమ్మెల్యే గారు వాళ్ళ బలంతో పోలీసులను పెట్టి అక్కడికి చేరకుండా అక్కడికక్కడ అరెస్టులు వేయించి భయపడుతున్నాడు వీళ్ళ ఎమ్మెల్యే గారికి ఒకటే సమాధానం అడుగుతున్నా నేను, మీరు ఇలా ఏం చేసిరు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి, మీరు ఏం చేసిరని అడుగుతున్నా. మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటింటికి ప్రతి ఊర్లో కూడా ఇల్లు కట్టిస్తా సొంత నిధులతో అని చెప్పారు. ఎటువైనా ఆ ఇల్లును మరి ఇలా రూపాయికే వైద్యం అని చెప్పారు. ఏదో ఎలక్షన్ కొరకు వచ్చి ఎలక్షన్ స్టంట్లు ఇవన్నీ వాడి ఇవాళ నోటికి ఏది వస్తుంది మాట్లాడితే ఊరుకుంటాం. ఖబర్దార్ రాకేష్ రెడ్డి ఏమనుకుంటున్నావు? ఇది ఇంతటితో ఆగదు. ప్రతిరోజు ప్రతినిత్యం నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము. నీకు దెబ్బలు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ చెప్పు దెబ్బ కొట్టి నీ బుద్ధి చెప్తా. నీకు రాసి పెట్టుకో. రాకేష్ రెడ్డి అడ్డమైనట్టు మాట్లాడితే ఏం దొంగ అరాబాయి నాకు అర్థం కాదు. నువ్వు స్కూటీలు దొంగతనం చేయమంటావు, చైన్లు దొంగతనం చేయమంటావు. దొంగ ఉన్నాయేమరాను? నేను ప్రభుకు ఒక మంచోడు అని చెప్పేసి నీకు ఎమ్మెల్యే గెలిపిద్దే నువ్వు వేసే పనులు ఇవా? స్కూటీలు ఎత్తుకపోమ్మంటావు, చైన్లు గుంజుకపోమ్మంటావు. ఏం చేసినావు? నువ్వు ఇలా ఆర్మూర్కి ఒక డ్రైనేజ్ తెచ్చినావా, ఒక సీసీ రోడ్ వేసినావా, ఒక ఇల్లు కట్టినావా? సెంటర్లో బీజేపీ ఉంది కదా, నీ ఎంపీ గారు నువ్వు కలిసి ఏం చేస్తుర్రు? ఇద్దరు కలిసి రండి కదా. మరి డెవలప్మెంట్ ఏం చేసినావు? ఆర్మూర్లో నువ్వు చేసిన డెవలప్మెంట్ చూపి అని మేము అడుగుతున్నాం. ఇలా అందుకే ఇలా నీళ్లు ముట్టడి చేయడానికి తయారున్నాం. పోలీసులు ఎంతమంది పోలీసులు అడ్డుకున్నా కూడా బరాబర్ ఇలా నీ ఇంటికి వస్తాం. నిన్ను అడ్డుకునే నిన్ను ప్రశ్నించుడే ఎక్కడికక్కడ నువ్వు ఏడ కనబడితే కొడుకు ఆడ నిన్ను అడ్డుకునే ప్రయత్నం కంపల్సరీ చేస్తాం.